హలో స్టూడెంట్స్, మీరు ఇక్కడ చూస్తున్నవి ఐరన్ ఫైలింగ్స్ మరియు సల్ఫర్. వాటిని మీరు ఇక్కడ చూపించినట్టు ఎంతసేపు కలిపినా వాటిని గ్రైండ్ చేసినా కూడా ఐరన్ మరియు సల్ఫర్ వాటి యొక్క ప్రాపర్టీస్ని కోల్పోవు. కాబట్టి వాటిని మనం కేవలం ఒక మ్యాగ్నెట్ని ఉపయోగించి, ఎందుకంటే ఐరన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మెటీరియల్ మరియు సల్ఫర్ వచ్చేసి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఒకవేళ మనం ఈ మిశ్రమాన్ని హీట్ చేసామనుకోండి, ఏమవుతుంది మరి? సో హీట్ చేసినప్పుడు మాత్రమే ఐరన్ మరియు సల్ఫర్ల మధ్య రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరగడం వలన అవి కంబైన్ అయిపోయి అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఐరన్ సల్ఫైడ్ అనే కొత్త పదార్థం, కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఈ ఐరన్ సల్ఫైడ్ని కాంపౌండ్ అని అంటాం. ఈ కాంపౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసి ఐరన్ మరియు సల్ఫర్ల కంటే డిఫరెంట్గా ఉంటాయి ఐరన్ సల్ఫర్ ఉన్నప్పటికీ. కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు ఐరన్ మరియు సల్ఫర్ వాటి యొక్క లక్షణాలను కోల్పోయాయి.